హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను మీకు ఇప్పుడు పిచ్చి కామెడీ చెప్తాను, వినండి. హలో ఫ్రెండ్స్, 7778899 అనే నంబర్ చూస్తున్నారా? ఈ నంబర్ నుంచి మీకు అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు కాల్ వస్తుంది. ఈ కాల్ ని గనక మీరు లిఫ్ట్ చేశారంటే ఒక అందమైన అమ్మాయి అందమైన గొంతుతో నీకిదే చివరి కాల్ అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకేముండదు, నీ ఫోన్ పేలిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ఈ నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకు. ఈ మెసేజ్ ని మీ మిత్రులందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయి అని చెప్పేసి ఈ మధ్య వాట్సాప్లో పిచ్చి పిచ్చి నంబర్లన్నీ, పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ వస్తున్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, ఫోన్ ఎత్తితే ఫోన్ వెళ్ళిపోయేది. అసలు 7778899 నంబర్స్ నంబర్ ఉంటుందా ఇండియాలో? సరే, ఫారెన్ నుంచి వచ్చింది అనుకుందాం. అసలు ఫోన్ ఎత్తితే ఫోన్ ఎందుకు పేలిపోద్ది? మనం ఎందుకు చచ్చిపోతాం? అమ్మ ఎందుకు లాస్ట్ కాల్ అని చెప్పిద్ది? వాళ్ళకేం పని పాటలేదా? అసలు ఈ చెత్త అంతా మన దగ్గరే బాగా రొటేట్ అవుతూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక టీవీ ఛానల్ ఇలాగే ఉంటారు కదా, టీవీ ఛానల్లో వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా పాపులర్ చేయాలి మన ఛానల్ని, రేటింగ్ ఎలా పెంచుకోవాలి అని తిక్క క్యాషాలు వేస్తా. అయితే ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఏదో కన్నడ న్యూస్ ఛానల్ అంటది, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ ఏదో సంథింగ్ పెంచుకోవడం కోసం, వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం ఏం చేయాలని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారంట. 7778899 నంబర్ నుంచి మెసేజ్ వచ్చి 10 మంది చచ్చిపోయారు అని చెప్పేసి. టీవీ ఛానల్ అంటే లక్షల మంది చూస్తారుగా, లక్షల మంది ఇంకా మెసేజ్లు కొట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేశారు. అప్పుడు అలా మన ఆంధ్రాకి అందరికీ, ఆల్మోస్ట్ ఇండియా అందరికీ స్ప్రెడ్ అయిందనమాట నంబరు. అలా అందరూ ఇంకా దీన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అసలు మనం చదువుకున్నాము, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత చదివాము, ఇంత చూస్తున్నాము, వాట్సాప్ వాడుతున్నాము, ఫేస్బుక్ వాడుతున్నాము, జియోలు వాడుతున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, ఇన్ని చూస్తున్నాము, మనం టీవీ ఛానల్స్ చూస్తున్నాము, పేపర్లు చదువుతున్నాం. ఇన్ని తెలివితేటలు ఉండి చిన్న మెసేజ్ పిచ్చోళ్ళ ఫార్వర్డ్ చేస్తున్నాం. నాకు నచ్చింది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. ఆడు బాగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు. వాడు కాల్ చేశారు, రాత్రిపూట ఇట్లా నెంబర్ ఒకటి వస్తుందా 12 నుంచి 3 o'clock వరకు వస్తుందంట, మరి అది లిఫ్ట్ చేస్తే చచ్చిపోతారంట, నువ్వు లిఫ్ట్ చేయమాకరా బాబు, నీతో నాకు చాలా పని ఉందని చెప్పాడు. ఆడు చెప్పడం కూడా కామెడీకి చెప్పలే, సీరియస్గా చెప్పాడు. అరే పెట్టేసేటప్పుడు కూడా లిఫ్ట్ చేయమాకరా అట్లాంటివి ఏమైనా వస్తాయి అని చెప్పి పెట్టేశాడు సీరియస్గా. ఈడింత పిచ్చోడేందబ్బా అనుకున్నాను నేను. అయితే మనం చదువుకొని ఇంత తెలివితేటలు ఉండి ఇంత చేసి కూడా ఎందుకు పని కాకుండా పోతున్నాయి? ఇలాంటివన్నీ నమ్మొద్దు దయచేసి. ఇలాంటివన్నీ ఫ్యూచర్లో కూడా ఉండవు. ఒకవేళ ఫోన్లు పేలిపోవటం అనేది జరిగితే, ఏదైనా ఓవర్ హీట్ అయ్యో, లేకపోతే పిడుగులు పడి మెరుపులు వచ్చి ఇట్లాంటివి జరిగి, లేకపోతే మనం ఛార్జింగ్ పెట్టేసి ఫోన్లు మాట్లాడేస్తారు. కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడతారు, చాలా తెలివైన వాళ్ళు, టైం సేవ్ చేసుకుందామని. టైంగా తేడాలు వస్తే ఇంకేమైనా పోతాయి. అట్లాంటివి ఏమైనా జరగొచ్చామో కానీ ఫోన్ నెంబర్ వస్తే పేలిపోవటం. మన ఫోన్లో RDX పెట్టాడు ఆ సామ్సంగ్ కంపెనీ వాడు, నోకియా కంపెనీ వాడు, సిగ్నల్ రాగానే పేలిపోవటానికి. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు నమ్మొద్దు దయచేసి. అట్లాంటి మెసేజ్ ఎవరైనా పంపిస్తే మీకు ఈ వీడియో లింక్ పంపించేసిండి, వాళ్ళకి చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.